Good morning, friends. This is Subbarao, founder and director of Ashoka University Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఈ క్లాస్ ద్వారా నేను మీకు గ్రూప్ 1 ఎకానమీలో అతి ముఖ్యమైనటువంటి పేపర్ అయినటువంటి పేపర్ 4 ఎకానమీకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు మీకు ఇక్కడ నేను తెలియజేయదలుచుకున్నాను. అంటే గ్రూప్ 1 ఎకానమీలో, అంటే గ్రూప్ 1 పేపర్ 4లో ఎకానమీ ఎక్కువ మార్కులు ఎలా సాధించాలి, అదేవిధంగా గ్రూప్ 1 ఎకానమీలో ఎక్కువ మార్కులు సాధించడంతో పాటు ఎలా ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి, ఎలా ఆన్సర్స్ రాయాలి, ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మనకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5లో పేపర్ 4 అనేది ఎకానమీ అనమాట. ఎకానమీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కువ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే బాగా స్కోరింగ్ అవ్వడానికి అవకాశం ఉన్న పేపర్ అని అర్థం. ఎక్కువ మార్క్స్ అంటే దీని అర్థం ఏంటంటే ఎక్కువ స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉన్న పేపర్ అది. స్కోరింగ్ పేపర్ ఇది. మీరు బాగా రాస్తే 130 వరకు ఈ పేపర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, అవుట్ ఆఫ్ 150. అందుకని అలాంటప్పుడు ఎకానమీలో కొన్ని టిప్స్ పాటిస్తే 130 సాధించడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎకానమీ అంతా చదివేసి ఉంటారు కాబట్టి మీరు ముందు ఎకానమీ కోసం ఫాస్ట్గా ఏం చేయాలంటే ఎకనామిక్ సర్వే ఒకటి చూడండి. ఎకనామిక్ సర్వే యొక్క హైలైట్స్ కొన్ని చూడండి. ఇప్పుడు ఓన్లీ హైలైట్స్ చూడండి. రెండోది ఏం చేస్తారంటే ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే కూడా చూడండి. సోషియో ఎకనామిక్ సర్వే, ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేని కూడా ఒకసారి మీరు రివిజన్ చేయాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా మీరు ఏదో ఒక మెటీరియల్ చదువుతూ ఉంటారు కాబట్టి ఏదో క్లాస్ నోట్స్లో, లేకపోతే మీరు తయారు చేసుకున్నటువంటి నోట్స్, లేదంటే మార్కెట్ బుక్స్ కానీ ఏదో చదువుతూ ఉంటారు కాబట్టి వాటితోటి జత చేసుకుంటూ ఈ ఎకనామిక్ సర్వేని, ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేని చూడండి. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అనేది మనకి పేపర్ 4 ఎకానమీకి గ్రూప్ 1 మెయిన్స్లో ఇది ఒక బైబిల్ లాంటిది, ఒక బైబిల్ లాంటి బుక్ అనమాట. అందుకని మనం ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేని మీరు ఫాస్ట్గా హైలైట్స్ మాత్రమే చూడండి. ప్రతి చాప్టర్లోనూ హైలైట్స్ ఉంటాయి. లేకపోతే ఓవర్ వ్యూ అని ఉంటుంది ఫస్ట్ బిగినింగ్ 4 పేజెస్. ఆ ఓవర్ వ్యూని ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఆ ఓవర్ వ్యూని. ఎందుకంటే ఎక్కువగా మీరు ఆ ఓవర్ వ్యూలోనే ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అవి ఎక్కడైనా మీరు రాసుకోవచ్చు, ఈవెన్ జనరల్ ఎస్ఏలో కానీ, ఎకానమీలో కానీ, లేకపోతే ఇంకా ఇంటర్వ్యూ పర్పస్ కానీ బాగా ఉపయోగపడుతుంది. ఈవెన్ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో కూడా ఈ సోషియో ఎకనామిక్ సర్వే మీద క్వశ్చన్ అడుగుతున్నాం, స్టేట్ ఎకానమీ మీద. కాబట్టి ఇవన్నీ మీకు ఇంపార్టెంట్. కాబట్టి పేపర్ 3 ఎకానమీలో ఎక్కువ మార్క్స్ సాధించడం ఎలా అనేది ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం అనమాట. ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అనే వాటి గురించి ఇప్పుడు నేను మీకు కొన్ని చెప్తాను. ఇప్పుడు పేపర్ 3లో కానీ చూస్తే ఇండియన్ ఎకానమీ మొత్తం మనకి దగ్గరగా మనకు ఒక 12 చాప్టర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ మనకి 12 చాప్టర్స్ ఉన్నాయి పేపర్ 4 ఎకానమీలో. 12 చాప్టర్స్ ఉన్నాయి. 12 చాప్టర్స్లో ఒక ఫస్ట్ చాప్టర్ తప్పితే మిగతా 11 చాప్టర్స్లో ఇండియన్ ఎకానమీ ఉంది, అదేవిధంగా ఏపీ ఎకానమీ కూడా ఉంది. సో రెండు చదవాల్సిన అవసరం ఉంది. రెండు ఒకటే టాపిక్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అనేది ఒక టాపిక్ అయితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకొక టాపిక్. అలాంటి టాపిక్ని 2 పార్ట్లుగా, ఒకటి ఏపీకి, ఒకటి ఇండియాకి, ఒకటి ఏపీకి, ఇలా 2 ఇచ్చారు. కాబట్టి 11 చాప్టర్స్లో ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ ఎకానమీ ఉంది, ఏపీ ఎకానమీ ఉంది. కాబట్టి 2 చదవాల్సిన అవసరం ఉందన్నమాట. తర్వాత మనం ఎక్కువగా చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇక్కడ మీరు తక్కువ టైం ఉంది కాబట్టి ఫాస్ట్ రివిజన్. యాజ్ యూజువల్గా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా మీరు ఫాస్ట్గా రివిజన్ చేయాలి. యాజ్ యూజువల్గా ఏం చేస్తారంటే సోషియో ఎకనామిక్ సర్వేని మాత్రం చూడండి. ఎకనామిక్ సర్వే, బడ్జెట్ ఒకటి, లేటెస్ట్ బడ్జెట్ తీసుకోండి. ఏపీ, ఇండియా 2 బడ్జెట్లు తీసుకొని అందులో ఉన్న హైలైట్స్ వరకు వీలైతే ఒక చోట రాసుకోండి, లేదంటే బై హార్ట్ చేయండి. ఆల్రెడీ మీరు చేసే ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం ఇవన్నీ. ఎందుకంటే ఇవన్నీ మీరు ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు అండి. ఒక స్పేర్ పార్ట్స్ లాంటివి అనమాట.
మీరు అసెంబ్లింగ్ చేయాలంటే ఇవన్నిటిని తీసుకెళ్ళిపోయి అక్కడ యాడ్ చేసుకోవటమే. అందుకని ఇందులో ఉన్నటువంటి సమాచారాన్ని సోషియో ఎకనామిక్ సర్వేలో కానీ ఉన్నటువంటి సమాచారాన్ని మీరు ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. సో కాబట్టి ఇండియా, ఏపీ 2 చూడండి ఇక్కడ హైలైట్స్ అండి. బడ్జెట్ ఒకటి చదవండి. బడ్జెట్‌లో హైలైట్స్ అన్నీ చూడండి. ఇది తక్కువ టైం ఉంది కదా సార్ సరిపోతుందంటే అందుకే హైలైట్స్ మాత్రమే చూడమంటున్నాం. ఆల్రెడీ మీరు చదువుంటారు. కొన్ని వందల మంది టెస్ట్ సిరీస్ రాశారు కాబట్టి మీకు ఆల్రెడీ అవగాహన ఉంటుంది కాబట్టి ఏం రాయాలో, ఎలా రాయాలో ఆల్రెడీ మీకు చాలామంది వందల మందికి చెప్పాను నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి. ఎలా రాయాలి అనేది. సో కాబట్టి ఇదొకటి మీరు చేయాల్సిన పని. తర్వాత చూస్తే ఏం చేస్తారంటే ఉదాహరణకి కొన్ని క్వెషన్స్ మనం ఎలాంటి క్వెషన్స్ వస్తే ఎలా ఎక్కువ మంది మీకు నేను చెప్పే కదా ఎకానమీలో కూడా ఇంట్రడక్షన్ ఉండాలా లేదా కాస్త ఇంట్రడక్షన్ రాయండి. ఇంట్రడక్షన్ రాయండి. ప్రతి క్వెషన్కి ఇంట్రడక్షన్ రాయడానికి ట్రై చేయండి. ఒక 5 to 6 లైన్స్ వచ్చేటట్టుగా ఇంట్రడక్షన్ రాయండి ప్రతి క్వెషన్కి. 1, 2, 3, 4, 5, 6 లైన్లు వచ్చేటట్టుగా రాసుకోండి. టైం ఉండదు కాబట్టి. తర్వాత రఫ్ వర్క్ చేసుకోండి. ఈ క్వెషన్కి ఏం రాయాలి పాయింట్స్ అన్ని ఒక సైడ్ రాసుకోండి. ఎన్ని పాయింట్స్ రాయాలి, మినిమం ఒక 10 పాయింట్స్ రాసేటట్టుగా ఉండాలి. రఫ్గా రాసుకున్న 10 పాయింట్స్. క్వెషన్ ఏదైనా ఉంటే దాని గురించి ఉదాహరణకి ఇన్ఫ్లేషన్ మీద క్వెషన్ వచ్చింది అనుకోండి. ఇన్ఫ్లేషన్ కారణాలు అనుకుంటున్నాం. కారణాలు ఒక 4-5 రాయండి. తర్వాత దాని ఎఫెక్ట్ ఏముంటుందో ఒక 4-5 పాయింట్లు రాయండి. తర్వాత దానికి మెజర్స్ ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు అనేది ఉండాలి. ఇన్ఫ్లేషన్ అనేది ఒక పెద్ద సమస్య ఇప్పుడు వరల్డ్లో, నాట్ ఓన్లీ ఫర్ డెవలపింగ్ కంట్రీస్, ఇట్స్ ఎ మేజర్ ఇష్యూ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ ఆల్సో. సో కాబట్టి అక్కడ ఎలా ప్రాబ్లం ఉంది అలాంటప్పుడు దీని మీద ఇన్ఫ్లేషన్ మీద మీకు ఎలాంటి క్వశ్చన్ అయినా అడగవచ్చు. లేకపోతే దాన్ని ఏం చేస్తారంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకున్న దానికి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అన్నాం కాబట్టి ఇన్ఫ్లేషన్ ఇలా రౌండప్ చేసుకోండి. ఇన్ఫ్లేషన్ మీనింగ్ ఏంటో రాయండి. ఇన్ఫ్లేషన్ కాజెస్ ఏంటో రాసుకోండి. దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో రఫ్గా రాసుకోండి పక్కన. తర్వాత మెజర్స్ ఏంటి, ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, గవర్నమెంట్ టేకన్ మెజర్స్ ఏంటి, తర్వాత వాట్ కైండ్ ఆఫ్ మెజర్స్ ఆర్ రిక్వైర్డ్ అంటే తీసుకోవాల్సినటువంటి మెజర్స్ ఏంటి, నీడెడ్ మెజర్స్ ఏంటి, ఇలా రాసుకోండి. ఇందులో ఎక్కడో ఏదో ఒక పార్ట్లో నుంచి క్వశ్చన్ ఉంటుంది. ఎలా అడుగుతాడు, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ కాజెస్, దాని ప్రభావాలు రాయండి అంటారు. అంటే అప్పుడు ఈ మీనింగ్, ఈ కాజెస్, ఈ ఎఫెక్ట్స్ రాస్తే సరిపోతుంది. ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్స్ ఏంటో రాసి దాని గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపడుతుంది అంటారు. అప్పుడు ఈ ఎఫెక్ట్స్, ఈ మెజర్స్ రాస్తే సరిపోతుంది. ఒక్కోసారి ఇన్ఫ్లేషన్ మెజర్స్, గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటి, దాన్ని ఎలా నువ్వు నియంత్రించడానికి ఎలాంటి సజెషన్స్ ఇస్తావు, ఎలాంటి రెమెడీస్ చెప్తావు అంటారు. అలాంటప్పుడు ఈ 2 రాస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడే 4-5 క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి ఇలా ఒక రఫ్ వర్క్ చేసుకోండి. సైడ్ 1 by 1 తీసుకొని రాసేయండి. సో ప్రతిదానికి ఇంట్రడక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇంట్రడక్షన్ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే వెంటనే పాయింట్ వైజ్గా రాయడానికి ట్రై చేయండి. పారాస్లో అయినా రాయండి. ఫస్ట్ పారాస్ రాయండి. పారాస్ కూడా ఎన్ని ఉండాలి, దగ్గరగా ఒక 6 to 8 పారాస్ వచ్చేటట్టు చూసుకోండి. క్వశ్చన్కి 6 to 8 పారాస్ అంటే ఒక్కో పారాకి 5 లైన్లు వేసుకున్నా కానీ 30 లైన్స్ వస్తాయి. 30 into ఒక్కొక్క పారాకి ఒక 60 words వేసుకున్నా కానీ 180 words వస్తాయి. అంటే దగ్గరగా మీరు 8 పారాస్ రాస్తే 8 into 60 దగ్గరగా మీకు 200 words వస్తాయి. అంటే ఆల్మోస్ట్ 200 words లేదా 250 words వస్తాయి. కాబట్టి 2 pages రాయండి. పేజీ 1, పేజీ 2. అంటే ఇక్కడ పేజ్ 1, పేజ్ 2 2 వచ్చేటట్టుగా రాయాలి. ఒక పేపర్ వేరు, పేజ్ వేరు. సో ఒక పేపర్ని అంటే 2 సైడ్లు రాయండి, బోత్ సైడ్. ఏది మనకి ఒక 200 మార్క్స్కి వస్తాయి, 10 మార్క్స్కి వస్తే 200 words లాగా మీరు 200 word లిమిట్ ఏమి మీకు ఇవ్వలేదు. అంటే సివిల్ సర్వీసెస్ లాగా మీకు వర్డ్ ఏమీ ఉండదు ఇక్కడ. 10 మార్క్స్కి మీరు 200 words కన్నా పైన రాలేరు కదా. అందుకని మీకు ఒక మెజర్మెంట్ కింద చెప్తున్నాను నేను. ఒక పేపర్కి 2 పక్కల రాయండి. పేజెస్ అయితే 2 లెక్క పెట్టుకోండి. దాంతో రాసేయండి. పారాస్లో రాయడానికి ట్రై చేయండి. సబ్ లైన్స్ ఉంటే పెట్టండి, వాటికి పర్లేదు. సబ్ లైన్స్ ఉంటే పెట్టండి. మరి సబ్ లైన్స్ పెట్టండి. ఉదాహరణకి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటున్నాం, దానికి పెట్టచ్చు కదా మనం. ఎఫెక్ట్స్ ఏంటి, ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ప్రభావాలు ఏంటి,
తర్వాత ఇన్ఫ్లేషన్ తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి, మెజర్స్ ఏంటి, తీసుకుంటున్న చర్యలు, టేకెన్ మెజర్స్ ఏంటి, ఇలా పెట్టండి. ఇలా మళ్ళీ వీటి కింద పాయింట్ల రూపంలోనూ పేరాల రూపంలో రాయండి, సరిపోతుంది. ఇలా చూసుకోండి ఒక క్వశ్చన్కి. తర్వాత ఇంట్రడక్షన్లో రాసేటప్పుడు మీరు ఏంటంటే, ఇంట్రడక్షన్లో మ్యాక్సిమం ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, వరల్డ్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, మన స్టేట్లో ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, స్టేట్ క్వశ్చన్ అయినప్పుడు స్టేట్ ఇన్ఫ్లేషన్ గురించి కూడా రాయొచ్చు. అడగకపోయినా రాయండి, పర్లేదు. ఈ రెండైతే కంపల్సరీ రాయాలి. ఇంట్రడక్షన్లో అది రాయాలి ఇన్ఫ్లేషన్ యొక్క. అంటే బ్రీఫ్గా మీరు ఉన్నటువంటి ఆన్సర్లో మెయిన్ హైలైట్సే ఇంట్రడక్షన్. మీరు కింద రాసే వాటన్నిటికీ ఇది ప్రతిబింబించాలి. ఇది రిఫ్లెక్షన్ అనమాట. సో ఇది రిప్లికా ఆఫ్ యువర్ ఆన్సర్ అనమాట. ఇండికేషన్ మీన్ ఇంట్రడక్షన్ ఏంటంటే మీరు రాసే ఆన్సర్ని, ఇది ఒక ఆన్సర్కి ఇది ఒక రిప్లికా బాడీలో ఉన్నదానికి రిప్లికా లా ఉంటుందన్నమాట ఇది. అందుకని మీరు కింద రాసే పాయింట్లు ఇక్కడ చూపిస్తున్నారు ఇంట్రడక్షన్. రాయడానికి వీలవుతుంది, రాయండి. తర్వాత ఇక మీరు చేయాల్సిన పని ఏంటంటే కన్క్లూజన్ కూడా రాయడానికి ట్రై చేయండి. కన్క్లూజన్లో ఏం చెప్తారు, కన్క్లూజన్లో అది మొత్తం బ్రీఫ్గా మళ్ళా అది ఇలా చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టింది, దీని ప్రభావం ఇలా ఉంది, ఇంకా ఇలాంటి చర్యలు చేపట్టడం వల్ల ఇన్ఫ్లేషన్ తగ్గించవచ్చు, ఇలాంటి మెజర్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టుగా మీ ఒపీనియన్ రాయడానికి ట్రై చేయండి. కన్క్లూజన్లో సే యువర్ ఒపీనియన్. రాయడానికి ట్రై చేయండి. సో డేటాలో ఇంకొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, డేటా ఒకవేళ మీకు గుర్తు రాలేదు, ఉదాహరణ ప్రజెంట్ వృద్ధి రేటు మనకి 5.1% ఉంది. ఎగ్జాక్ట్లీ మీకు గుర్తు రావట్లేదు, 5% ఉందని రాయండి. సరే, మనకి ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ కానీ చూస్తే 8.6% ఉంది నేషనల్ ఇన్ఫ్లేషన్ 2019-20 ఎకనామిక్ సర్వే ప్రకారం. 8.6 అనేది మీకు ఇన్ఫ్లేషన్ గుర్తు రావట్లేదు. ఇక్కడ సుమారుగా 9% ఉందనో, లేదా సుమారుగా 8.5% ఉందనో, లేదా 8% ఉంది సుమారుగా అప్రాక్సిమేట్లీ ఏం రాసినా నో ప్రాబ్లం. మెయిన్స్ ఎగ్జామ్లో ఎగ్జాక్ట్గా రాయకపోయినా మీకు ఏం పర్లేదు. 8% వరకు ఇన్ఫ్లేషన్ ఉంది అని రాసినా కానీ ఇది కరెక్టే, 9 వరకు ఉందని రాసినా కరెక్టే. కాబట్టి మీరు దీనికి ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో కాబట్టి డేటా కాస్త ప్రయారిటీ ఇవ్వండి, డేటా అంతా రాయండి ఎలా ఉంది. ఉదాహరణకు ఇప్పుడు మనం ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ చెప్తున్నాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ చూస్తే మనకి 1,34,432 రూపాయలు ఉంది జాతీయ స్థాయిలో 2019-20 సర్వే ప్రకారం. మనకి ఇది ఫిక్స్డ్ ప్రైసెస్లో ఉంది, ఇది మీకు గుర్తు రావట్లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారు, 1,36,000 రూపాయల వరకు మనకి తలసరి ఆదాయం ఉంది, 1,40,000 వరకు ఉంది అని మీరు రాయొచ్చు. దీనికే మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఇలాగైనా రాయొచ్చు. సో కాబట్టి డేటా ఒకటి చొప్పించాలి, అదేవిధంగా ఇంట్రడక్షన్ రాయాలి, పేరాల్లో అయినా రాయండి, పేరాస్లో అయినా రాయండి పర్లేదు, పాయింట్లు అయినా రాయండి పర్లేదు. ఓకే, తర్వాత సబ్ హెడ్లైన్లు పెట్టి రాయండి, ఏదైనా రాయొచ్చు. కాబట్టి నో ప్రాబ్లం. మీకు ఆల్రెడీ వాళ్ళు ఒక బుక్లెట్ ఇస్తారు కాబట్టి ఆ బుక్లెట్లోనే మీకు క్వశ్చన్కి సరిపడా ఖాళీగా మీకు బాక్సులు ఇస్తారని అంటున్నారు. అలా ఇస్తే ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే మీకు 3 గంటల టైం ఉంది కాబట్టి ఎకానమీలో మీరు కరెక్ట్గా రాస్తే మీకు టైం బాగా సేవ్ అవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం 15 క్వశ్చన్స్ రాసేటట్లుగా ఉండాలి. ఒక క్వశ్చన్ కూడా మీరు స్కిప్ చేయకూడదు. ఒక క్వశ్చన్ కూడా స్కిప్ చేయకుండా ఆల్ క్వశ్చన్స్ మస్ట్ బి అటెంప్ట్. 15 క్వశ్చన్స్ రాయాలి. 15 క్వశ్చన్స్ రాయాలంటే మీరు ఈ టిప్స్ పాటించాల్సిందే. ఒకటి ఏంటంటే ఫ్రేమ్ వర్క్ చేసుకోండి, సైడ్లో ఫ్రేమ్ వర్క్ చేసుకోండి. తర్వాత వచ్చిన క్వశ్చన్ ముందు రాయండి. మీకు వెల్ నోన్ క్వశ్చన్ ఏదైనా ఉంటుందో ఆ వెల్ నోన్ క్వశ్చన్ని ఫస్ట్ రాసుకోండి. తర్వాత ఎక్కడ కొట్టివేతలు లేకుండా, కరెక్షన్స్ లేకుండా, మన క్యాన్సిలేషన్స్ లేకుండా చూసుకోండి. అది కూడా చాలా ఇంపార్టెంట్ గ్రూప్ 1. తర్వాత సగం రాసే క్వశ్చన్ను ఏదైనా మీకు గుర్తు లేకపోతే దాన్ని అలా పక్కన పెట్టి నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి. అంతేగాని దాన్ని అక్కడి వరకు కొట్టేయడాలు అలా ఏం చేయొద్దు. మీరు ఎక్కడి వరకు వచ్చారో అక్కడ ఆపేసేసి దాన్ని ఇంకా ఎన్ని లైన్ల వరకు రాయొచ్చు మీకు అంత ఐడియా ఉంటే అంత స్పేస్ వదిలేసేయండి. వదిలేసేసి మీరు పక్క పేజీలోకి వెళ్ళిపోయి పక్క క్వశ్చన్ రాసేసుకోండి. మరలా టైం ఉన్నప్పుడు ఆలోచించుంటే అది మీకు ఈజీ అవుతుంది. సో అట్లా మనం రాస్తే మీకు ఈజీ అవుతుంది.
ఉదాహరణకి మన గ్రూప్ 1లో ఫస్ట్ దాంట్లో మనకి మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఫస్ట్ చాప్టర్ ఇచ్చారు. మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని మీకు ఒక ఫస్ట్ చాప్టర్ ఉంది. ఇదంతా కూడా కరెంట్ టాపిక్స్ మీద అడుగుతారు క్వశ్చన్. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ ఎకానమీ మొత్తాన్ని కవర్ చేశారు ఇది ఒక్క చాప్టర్లోనే. The total Indian economy covered by this one chapter. This one covered the entire Indian economy syllabus in our group 1 mains. దీంట్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. డివాల్యూషన్ ఆఫ్ రూపీ, రూపాయి, డిక్లైన్ ఆఫ్ రూపీ, ఇలాంటి క్వశ్చన్లు ఏం రావచ్చు దీని మీద. డిక్లైన్ ఆఫ్ రూపీ, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ స్ట్రెంథన్ ఆఫ్ రూపీ, కాజెస్ ఆఫ్ స్ట్రెంథన్ ఆఫ్ రూపీ, రూపాయి బలపడటానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి. వాట్ ఆర్ ద మెజర్స్ రిక్వైర్డ్ టు స్ట్రెంథన్ రూపీ ఇన్ ది కంట్రీ. సో రూపాయి ఎందుకు పతనం అవుతుంది, డివాల్యూట్ ఎందుకు చేయాల్సి వస్తుంది రూపాయిని. డివాల్యూట్ అంటే దీన్ని వాంటెడ్గా దీని వాల్యూని తగ్గించడం, ఇలాంటివి అడగచ్చు దీనికి. తర్వాత మనకి వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో వృద్ధి తగ్గుతుంది ఈ మధ్య. సో ఎందుకు, వాట్ ఆర్ ద కాజెస్, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాట్ ఆర్ ద మేజర్ కాజెస్ ఫర్ లో అగ్రికల్చర్ గ్రోత్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్. భారతదేశంలో వ్యవసాయ పారిశ్రామిక వృద్ధి రేట్లు తగ్గడానికి కారణం ఏంటి, సోదాహరణంగా రాయండి అంటారు. సోదాహరణంగా అంటే ఎగ్జాంపుల్ తోటి రాయాలి. దీనికి ఎలా రాస్తారు, ఇంట్రడక్షన్ రాయండి. ఎందుకు వ్యవసాయం తక్కువగా ఉంటుంది, ఎందుకు వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగంలో వృద్ధి తగ్గుతుంది, ఎందుకంటే ఆదాయం తగ్గుతుంది కాబట్టి, ఆదాయం తక్కువగా ఉంటుంది. తర్వాత రెండవ కారణం ఏంటి, ఉత్పాదకత తక్కువగా ఉంది, ఉత్పాదకత గిట్టుబాటు ధరలు లేకపోవడం, మార్కెట్ ఫెసిలిటీస్ లేకపోవడం, ఇలాంటి కారణాలు ఉన్నాయి. ఇలాంటి కారణాల వల్ల మన వ్యవసాయ వృద్ధి రేటు బాగా తగ్గుతుంది, రైతుల ఆత్మహత్యలు పెరగడం. సో ఇలాంటి కాజెస్ ఏంటో అలాంటివన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు. తర్వాత పారిశ్రామిక రంగం వృద్ధి రేటు తక్కువగా ఉండడానికి కారణం ఏంటి, మూలధనం కొరత, లో క్యాపిటల్ ఉండటం మన దేశంలో. లెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఎఫ్టీఐలు తక్కువగా రావడం, ఎఫ్టీఐలు ఈ రంగం మీద తక్కువగా పెట్టడం. తర్వాత చూస్తే దీనికి కారణాలు, పారిశ్రామిక అభివృద్ధి తక్కువగా ఉండడానికి కారణాలు ఏంటంటే మన దేశంలో సేవారంగం వైపు మనం మరలటం, సేవారంగం టువర్డ్స్ మన సర్వీస్ సెక్టర్ డెవలప్ అవ్వడం. సో ఇవన్నీ కూడా లో ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ కారణాలు అన్నమాట. ఇట్లా కారణాలు ఎత్తుక్కొని రాయాల్సి ఉంటుంది అనమాట. అందుకే మీరు గతంలో చదివి ఉంటారు కాబట్టి మీకు చాలా ఈజీ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఫస్ట్ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చున్నారు మనకి. ఎన్పిఎస్ అంటే ఏంటి, ఎన్పిఎస్ పెరగడానికి కారణాలు ఏంటి అడగచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్పిఎస్, హౌ ద ఎన్పిఎస్ ఎఫెక్టింగ్ అవర్ బ్యాంకింగ్ సెక్టర్. ఎన్పిఎస్ అంటే ఏంటి, ఎన్పిఎస్ హౌ ద ఎన్పిఎస్ ఎఫెక్టింగ్ అవర్ బ్యాంకింగ్ సెక్టర్. భారతదేశంలో ఎన్పిఎలు నిరర్ధక ఆస్తులు భారత బ్యాంకింగ్ వ్యవస్థను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి, భారత బ్యాంకింగ్ వ్యవస్థను. ఇలాంటి క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంది. దీనికి కూడా మీరు ఇంట్రడక్షన్గా బ్యాంకులు రాయండి, బ్యాంకుల యొక్క పర్ఫార్మెన్స్ రాయండి, ఎంత ఎన్పిఎస్ ఉన్నాయి. దగ్గర మనకి ఎన్పిఎస్ 10 లక్షల కోట్లు ఉన్నాయి అంటున్నారు, 13 లక్షలకు పెరిగాయి అంటున్నారు ఇటీవల. కాబట్టి ఎన్పిఎస్ అంటే ఇంట్రడక్షన్లో మీనింగ్ అవన్నీ రాయండి దీని గురించి. తర్వాత నిరర్ధక ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి రాయండి, కారణాలు ఏంటి, పాయింట్ వైజ్గా రాయొచ్చు. ఇక్కడ మనం ఒక 4, 5, ఒక 6 కారణాలు రాయండి. ఇంకొక 6 కారణాలు, దాని ప్రభావం ఏంటి, బ్యాంకింగ్ పెరిగితే దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది బ్యాంకింగ్ రంగం మీద. ఏముంటాయి, నష్టాలు నడుస్తాయి బ్యాంక్స్ ఆర్ గెటింగ్ లాసెస్. తర్వాత మెర్జింగ్ చేయాల్సి వస్తుంది బ్యాంకులు దీనివల్ల. ఇది నిరర్ధక ఆస్తులు పెరిగిపోవడం వల్ల. దానివల్ల ఏంటంటే ఇది ఆర్థిక వ్యవస్థ మీద దీని ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల అన్ని రంగాల్లోనూ డిప్రెషన్ ఏర్పడుతుంది, ఆర్థిక సంక్షోభం
ఎకనామిక్ క్రైసిస్ వస్తుంది, దీనివల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. సో ఇలాంటి పాయింట్స్, బులెటిన్ పాయింట్స్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నిరర్ధక ఆస్తులు అనేది ఒక బర్నింగ్ టాపిక్ అన్నమాట. ఇలాంటి క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక రైట్. తర్వాత ఇదే విధంగా మనకి ఇప్పుడు ఇంకొకటి బ్లాక్ మనీ అనే ఒకటి వినిపిస్తూ ఉంది మనకి. అది కూడా సిలబస్లో ఇచ్చారు ఫస్ట్ చాప్టర్లో. బ్లాక్ మనీ అంటే ఏంటి? బ్లాక్ మనీ, వాట్ ఈస్ ద బ్లాక్ మనీ, హౌ ఇట్ ఎఫెక్ట్స్ అవర్ ఎకానమీ, ఎకానమీలో దీని రోల్ ఏంటి, ఎకానమీ మీద ఎలా ప్రభావితం చేస్తుంది అనే క్వశ్చన్ అడగచ్చు. బ్లాక్ మనీ ఎలా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది? బ్లాక్ మనీ అంటే ఏంటి? అన్అకౌంటబుల్ మనీ. సో ఇప్పుడు మనం నియర్గా చూసినట్లయితే మనకి 75% ఆఫ్ అవర్ జీడిపి ఇస్ బ్లాక్ మనీ యాజ్ పర్ సో మెనీ రిపోర్ట్స్. మన సిట్లు కానీ లేకపోతే ఇతర అనేక రిపోర్ట్లు కూడా 75% ఉందంటున్నారు బ్లాక్ మనీ. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ బ్లాక్ మనీ? బ్లాక్ మనీ కావాలి ఇల్లీగల్ ఇన్కమ్, అన్టాక్సబుల్ మనీ, ట్యాక్సెస్ ఎక్కువగా ఉండటం, high tax rates in the country. Loopholes in tax authority. Tax authority లో ఉన్నటువంటి లూప్ హోల్స్. ఇలా కొన్ని పాయింట్స్ రాయొచ్చు. ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఆర్థిక వ్యవస్థని. ఇంకొక ఎలా అంటే ఒక 5-6 పాయింట్లు రాసుకోవాలి. ఎలా ఆర్థిక వ్యవస్థని బ్లాక్ మనీ చేస్తుంది? ఇట్ మెయింటైన్స్ ద ప్యారలల్ ఎకానమీ. ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థను నడుపుతుంది. దీని ప్రభావం బ్లాక్ మనీ వల్ల ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. 8.6% ఉంది ద్రవ్యోల్బణం. సో ఇది ఇంకా చూస్తే ఆర్థిక వ్యవస్థను అనేక రకాలుగా సామాజిక అభివృద్ధిని దెబ్బతీస్తుంది. సోషల్ డెవలప్మెంట్ ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండదు. ఒక అన్ని రకాల వస్తువులకు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి హై ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఇలాంటి కారణాలన్నీ రాయాలి. ఇంకా వీలైతే కన్క్లూజన్లో ఏమైనా మెజర్స్ తీసుకోవాలో అవన్నీ కూడా మీరు రాయొచ్చు. కాబట్టి మనకి దీని మీద కూడా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయాలి. సిలబస్లో స్పెషల్గా మెన్షన్ చేశారు. తర్వాత మనకి సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది బాగా బర్నింగ్ ఇష్యూ. అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఒక మంచి కొనసాగించగల వృద్ధి రేటు సుస్థిర అభివృద్ధి అంటారు తెలుగు. దీని మీద ఖచ్చితంగా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సుస్థిరాభివృద్ధి అంటే ఇతర లక్ష్యాలు ఏంటి? సుస్థిరాభివృద్ధి అంటే ఏంటి? ప్రస్తుతున్న తరాల వాళ్ళు ఉన్నటువంటి వనరులను సంపూర్ణంగా వనరులను హేతుబద్ధంగా ఉపయోగించుకొని మిగిలిన వాటిని భవిష్యత్ తరాలకు మిగల్చడం. ద ప్రజెంట్ జనరేషన్ యూటిలైజ్ ద మీట్స్ అండ్ నీడ్స్ ఇన్ రేషనల్ మేనర్, కీప్ ఇట్ ఫర్ దేర్ future generation is nothing but sustainable development. In simple manner, sustainable development nothing but is a gradual development of economy. ఎకానమీని గ్రాడ్యువల్గా క్రమంగా అభివృద్ధి చేయడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దీని ఆబ్జెక్టివ్స్ ఏంటో రాయండి. ఇండియాలో సుస్థిర అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి యాక్షన్స్ ఏంటి? గవర్నమెంట్ యాక్షన్స్ ఏంటి? గవర్నమెంట్ ప్లాన్స్ ఏంటి? దీంట్లో ఉన్నటువంటి ఆటంకాలు ఏంటి? దీంట్లో ఉన్నటువంటి ఇంటరెన్సెస్ ఏంటి? వాట్ ఆర్ ద ఇంటరెన్సెస్ to achieve the sustainable development in the country like in India, because of India is a developing country. దీంట్లో ఉన్న సమస్యలు ఏంటి? ఇలాంటి దాని మీద క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సస్టైనబుల్ డెవలప్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇంకొకటి మరీ ఇందులో బాగా మనకి అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఏంటంటే విదేశీ చెల్లింపుల సెషన్ మీద ఒక ప్రశ్న వస్తుంది. అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కానీ చూస్తే సుమారుగా ఒక పేమెంట్స్ ప్రజెంట్ మనకి దగ్గర $400 something ఉన్నాయి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో మీకు ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ దీంట్లో 2 అకౌంట్స్ ఉంటాయి, కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్. అగైన్ కరెంట్ అకౌంట్ డివైడెడ్ ఇంటూ విజిబుల్ అకౌంట్ అండ్ నాన్ విజిబుల్ అకౌంట్. మీకు ముందు ఈ చార్ట్ తెలిస్తే ఈ క్వశ్చన్ రాయొచ్చు. సో ఇది మేము ఇంట్రొడక్షన్లో రాసుకున్నప్పుడు ఇక మిగిలిపోయింది ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ తక్కువగా ఉండడానికి కారణాలు ఏంటి? మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ తక్కువగా ఉన్నాయి బికాస్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీ కాబట్టి. ఆ కారణాలు ఏంటి? ఎందుకు, ఎలా దీన్ని ఇంప్రూవ్ చేయాలి? ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటి? అంటే ఎక్స్పోర్ట్స్ పెంచుతానే కదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పెరుగుతాయి. కాబట్టి గవర్నమెంట్ ఏ మెజర్స్ తీసుకుంటుందో రాయండి 6 పాయింట్స్.
ఇలా రాస్తే మీకు ఈ క్వశ్చన్ అయిపోతుంది. సరే దీనికి కొంచెం దగ్గరగా ఉండే క్వశ్చన్ ఏంటంటే దీని మీద ఇంకొక దగ్గరగా అడగడానికి అవకాశం ఇంకొక క్వశ్చన్ ఏంటంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ దీని మీద డెఫినెట్గా క్వశ్చన్ అడగాలి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ గల కారణాలు ఏంటి? వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ లెస్ CAD in the country? I mean not less. What are the causes for high CAD in the country? And because of the current account deficit is increasing every year in the country. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎందుకు పెరుగుతుంది? కాజెస్ ఏంటి అంటాం. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటో మీకు తెలియాలి. దిగుమతులకు మధ్య ఉన్నటువంటి తేడానే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం. ఎందుకు పెరుగుతుందంటే ఎగుమతులు మనకు తక్కువగాను, ఎక్స్పోర్ట్స్ ఆల్వేస్ లెస్ దెన్ ఇంపోర్ట్స్ కొన్ని తక్కువగా ఉండటం వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది. తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్ అఫైర్స్, తర్వాత ఆయిల్ ప్రైసెస్ పెరగటం, తర్వాత వరల్డ్లో వచ్చేటువంటి చేంజెస్, డిప్రెషన్, ఎకనామిక్ సైకిల్స్, వాట్ వి కాల్ ట్రేడ్ సర్కిల్స్, సప్లై డిమాండ్లో వచ్చే మార్పులు. సో ఈ కారణాల వల్ల కూడా మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్ ఈ ఏరియాలో. సో ఫ్రెండ్స్, కాబట్టి మేజర్గా మీరు ఇలాంటి ఏరియాల్లో మీరు ఫోకస్ చేయడం వల్ల మీకు మంచి ఫలితం ఉంటుంది. సో నేను ఓవరాల్ టైం తక్కువ ఉంది కాబట్టి మీకు అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను కాబట్టి ఎలా రాయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనే డౌట్లు క్లియర్ చేసి ఎకానమీలో మీరు ఎక్కువ క్వశ్చన్స్ తెచ్చుకునేటట్టుగా నేను మీకు చేస్తున్నాను అనమాట. తర్వాత ఇంకొక రెండో చాప్టర్ చూడండి, రిసోర్స్ మొబిలైజేషన్ అని ఒకటి ఉంది మనకి. రిసోర్స్ మొబిలైజేషన్లో కూడా మనకి ఎక్కువ క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంది. ఇది సెకండ్ చాప్టర్. దీంట్లో ఎక్కువగా అడగడానికి క్వశ్చన్లు ఏంటంటే ఎఫ్డిఐలు, ఎఫ్ఐఎల్ మీద క్వశ్చన్ అడుగుతారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ రెండు టాపిక్స్ మీద క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఎఫ్డిఐల మీద మాత్రం క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండకపోవచ్చు, ఏదో ఒక రూపంలో అడుగుతారు. ఎఫ్డిఐలు ఎలా వస్తున్నాయి, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తాయి, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వల్ల మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటి, దీనివల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి, లాసెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. సో ఎఫ్డిఐలో ఆర్థిక అభివృద్ధిలో ఎఫ్డిఐలో రోల్ ఏంటి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎఫ్డిఐస్ ఇన్ ఎకానమీ. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు ఎఫ్డిఐ మీద. సో కాబట్టి బెనిఫిట్స్ అంటే బోల్డ్ బెనిఫిట్స్ ఉన్నాయి ఎఫ్డిఐల వల్ల. ఒకటి ఏంటంటే ఇక్కడ బెనిఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటి, తర్వాత రోల్ ఏంటి ఎకానమీలో. మరి ఎఫ్డిఐలు పెంచడం కోసం గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటి, వాట్ ఆర్ ద మెజర్స్ టేకన్ బై గవర్నమెంట్ టు ఎన్హాన్స్ అవర్ ఎఫ్డిఐస్ ఇన్ ది కంట్రీ. పెంచడానికి తీసుకోండి. వాట్ ఈస్ ఇదో క్వశ్చన్, ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎఫ్ఐఐ, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, వాటి వల్ల నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి. అగైన్ సేమ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ సేమ్ లైక్ ఇన్ సిమిలర్ మేనర్ ఇన్ ఎఫ్డిఐ. సో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఆఫ్ ఎఫ్ఐఐ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎఫ్డిఐ, ఎఫ్ఐఐ. డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తేనేమో ఎఫ్డిఐ అంటాం, స్టాక్ మార్కెట్లో లేదా మనీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తేనేమో ఎఫ్ఐఐ అంటాం. సో ఎఫ్డిఐ చేస్తే ఏమవుతుంది, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, తర్వాత మనకి ఇంకా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, తర్వాత మనకి ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఇలా మనకి టెక్నాలజీ డెవలప్ అవుతుంది దేశంలో. ఇవన్నీ కూడా ఎఫ్డిఐల వల్ల బెనిఫిట్. ఎఫ్ఐఐ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ట్యాక్స్ మాత్రమే వస్తుంది, మిగతా అంతా డైరెక్ట్గా విదేశాలకు వెళ్ళిపోతుంది ఇన్కమ్ అంతా. సో అన్ఫార్చునేట్లీ మనకేంటంటే ఎఫ్ఐఐ, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ more than foreign institutional investment is always greater than foreign direct investments. So ఇలాగైనా క్వశ్చన్ అడగచ్చు. రిసోర్స్ మొబిలైజేషన్, ఎఫ్డిఐ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టర్లో దీని యొక్క పాత్ర ఏంటి, రోల్ ఆఫ్ ఎఫ్డిఐస్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టర్, రోల్ ఆఫ్ ఎఫ్డిఐస్ ఇన్ సర్వీస్ సెక్టర్, టోటల్లీ రోల్ ఆఫ్ ఎఫ్డిఐస్ ఇన్ ఎకానమీ మీద అన్నప్పుడు మనం ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్, ఎట్లా ఉంది దీని ప్రభావం రాయాలి. ఇట్లా
మీరు చేయగలిగితే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీ ఎకానమీ కంపేర్ టు ద అదర్ సబ్జెక్ట్స్ లైక్ హిస్టరీ అలాంటి వాటితో పోల్చుకుంటే మీకేంటంటే ఎకానమీ అనేది చాలా చాలా ఈజీ అనమాట.